నట్టి కుమార్ సినిమాకి సంబంధించి నిర్మాత ఎప్పటికప్పుడు వార్తల్లోనే ఉంటుంటారు. చక్కటి వాక్చాతుర్యం ఉంది. ఏ టైంలో ఎలాగ మాట్లాడాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి తెలివైనటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు తాజాగా ఒక విచిత్రమైనటువంటి కంప్లైంట్ చేశారు సెన్సార్కి. ఏమనంటే గీతాంజలి అమ్మాయి అంజలితో హీరోయిన్గా తీసినటువంటి సినిమా ఉంది కదా, గీతాంజలి, కోన వెంకట్ వీళ్ళు తీసినటువంటి సినిమా, అది సెకండ్ పార్ట్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి సినిమా వచ్చే నెల 11 రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ చేయొద్దంటూ ఈయన సెన్సార్ బోర్డుకి లేఖ రాశారు. ఎందుకయ్యా అంటే దాంట్లో నిర్మాతల్లో ఒకరు ఎవరైతే విశాఖపట్నం వైసీపీ ఎంపీ సత్యనారాయణ, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు కదా, ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆయన సినిమా కాబట్టి అది రిలీజ్ చేయొద్దని. మరి ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇది మరి పబ్లిసిటీ కోసం చేశారంటే అటెన్షన్ సేకర్స్ అంటాం కొంతమంది, అట్లా చేశారా? మనిషి చాలా తెలివైన ఆయన, చాలా సిన్సియర్గా పనిచేస్తూ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం. ఇక్కడ పాయింట్ ఏంటంటే సినిమా లాజిక్, సినిమాలో ఎవరైనా కనుక ఏది పొలిటికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అంశం ఉంటే, అంటే డైలాగులు ఉంటే తప్పు అవుతుంది తప్పించి వాళ్ళది ఇంకా చేయకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ ఉంటారు, ఆయన ఈ సినిమాలన్నీ యూట్యూబ్లో ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళతో చెప్పి అవన్నీ డిలీట్ చేయించాలా? లేకపోతే మెగా కుటుంబంలో బోల్డ్ అంతమంది సినిమాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సినిమాలు ఏమి రాకూడదా? ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ మొన్న గాజు గ్లాసుది కూడా ఆ గాజు గ్లాసు డైలాగ్ గురించి కంప్లైంట్ తప్పించి సినిమా ఆపేయమని కాదే కంప్లైంటు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి హెరిటేజ్ అంతా మూసేస్తారా? జగన్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి భారతీయ నూనె సాక్షి మూసేస్తారా? భారతీయ సిమెంట్స్ ఇవి ఒకదానికొకటే పొసగదు. వ్యాపారాలు చేయకూడదు, ఇంకేం చేయకూడదు అనేటు. ఇది ఒక వ్యాపారం సినిమా. అది వాళ్ళు అందులో పెట్టుబడి పెట్టుంటారు నిర్మాత, అది వ్యాపారంలాగా చూసుకుంటారు. కానీ దానికోసం సెన్సార్ రిలీజ్ చేయకూడదు అంటే ఏంటో అర్థం కాల.